మరి అమూల్యమైన విశ్వాసంలో 7 లక్షణాల్లో ఆ సహోదర ప్రేమ కోసం మనం జ్ఞానం చేసాం. ఆ సహోదర ప్రేమ కలిగి ఉండాలా, ఒకరిని ఒకరిని ప్రేమించడానికి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సహోదర ప్రేమ కోసం మనం జ్ఞానం చేసాం. ఈ దినమున మన జీవితంలో అసలు దేవుని ఉద్దేశం ఏంటి, మన జీవితం పట్ల, నా జీవితం పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు మనం జ్ఞానం చేద్దాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుట మానవుడికి అత్యధికమైన గౌరవం. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటం మానవునికి ఒక విలువైనది. ఒక వజ్రము, వెండి ఏ విధంగా అయితే మానవులు విలువగా చూస్తారో, ఆ పరలోకమందున్న తండ్రి ఆ చిత్తాన్ని మనం నెరవేర్చటం చాలా విలువైనది, గౌరవమైనది. మరి యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించిన బోధ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపకడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ఆ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ దినములలో క్రైస్తవులు కానీ విశ్వాసులు కానీ ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఆ పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చడం తర్వాత కానీ ఈ సమాజంలో, ఈ లోకంలో మన చిత్తానుసారంగా మన శరీరం ఏం చెప్తే అది, మన ఆలోచన ఏది చెప్తే అది, మన చిత్తాలు మనం నెరవేర్చుకుంటున్నాం. దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, నువ్వు విశ్వాసివైతే, దేవుని శిష్యుడివైతే, దేవుని పిల్లవైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. రక్షణ పొందిన వారు మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు. రక్షణ పొందిన వారు మాత్రమే ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు. ఇంకా మారు మనసు పొందకుండా వ్యర్థముగా, నామకార్థముగా క్రైస్తవులుగా పిలువబడుతున్నారేమో. ప్రభువా ప్రభువా అని పిలిచి వారందరూ పరలోక రాజ్యంలోకి చేరరు. అనేక మంది నామకార్థపు క్రైస్తవులు, అనేక మంది ఈ లోకంలో ఉండే భక్తులు మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, దేవుని పైన విశ్వాసం ఉంచకుండా ఉంటూ జీవనం గడుపుతున్నారు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి అనేక మంది వస్తున్నారు. కానీ దేవుని మాటలు ఏం సెలవిస్తున్నాయంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసం చేసి రక్షణ, మారు మనసు పొంది ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో తోడుగా ఉండే దేవుడు, సహాయం చేసే దేవుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం కూడా చూద్దాం. 12వ అధ్యాయం 50వ వచనం. పరలోకమందున్న నా తండ్రి చిత్తం చెప్పును చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియునని. మరి ఆ పై వచనాల్లో చూస్తే, మరి ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచిన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. ఎవరైతే ఆ పరలోకమందున్న తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా తల్లి.
అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈ లోకంలో బంధువులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అనేక మంది ఉంటారు. కానీ ఒక్కరిని కూడా మనం ఆ దేవుని వైపు నడిపించలేకపోతున్నాం. ఒక్కరిని కూడా ఆ మారు మనసు రక్షణ అనుభవంలోకి నడిపించలేకపోతున్నాం. మన బ్రతుకులే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుని దూషించే వారంగా ఉన్నాం. దేవుని దుఃఖ పెట్టేవారంగా ఉన్నాం. దేవుని బాధలు పెట్టేవారంగా ఉన్నాం. దేవునిపై నిందలు వేసేవారంగా ఉన్నాం. కానీ మన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ పరలోకమందున్న తండ్రి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేం. మనకు దేవుడు మేలులు చేయలేడు. దేవుడు మనకు తోడుగా ఉండలేడు. ఈ దినములలో బోధకులు, సేవకులు అనేక మంది దేవుని యొద్దకు రండి, పాపక్షమాపణ వస్తుందని చెప్తున్నారు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుని చిత్తాన్ని గ్రహించుకొని మీరు నడవండి. పాపక్షమాపణ పొంది మారు మనసును పొందిన మీరు దేవుని చిత్తంపై ఆధారపడండి అని ఏ సేవకుడు చెప్పడం లేదు. దేవుని యొద్దకు రండి, స్వస్థతలు జరుగుతాయి. దేవుని యొద్దకు రండి, విడుదల జరుగుతాయి. దేవుని యొద్దకు రండి, పాపక్షమాపణ పొందుకుంటారు. అనేక మంది బోధకులు, అనేక మంది సేవకులు స్పష్టంగా సంఘాలకు, విశ్వాసులకు తెలియజేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరిని ఖండిస్తే, ఎవరిని బాధ పెడితే మరలా రారేమో, సంఘానికి రారేమో అని అనేక మంది సేవకులు చెప్పలేకపోతున్నారు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే దేవుని శిష్యుడిగా పిలువబడతాడు. దేవుని పిల్లలుగా పిలువబడతాడు. దేవుడు ఎప్పుడైతే ఆ చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. ప్రార్థనలు చేసే మంది ఉన్నారు, విజ్ఞాపనలు చేసే మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 26వ వచనం వరకు చూద్దాం. 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 26వ వచనం వరకు చూద్దాం. ఒక బోధకుడు మరి ఆయన దగ్గరికి వచ్చి, నిత్య జీవం పొందడానికి నేనే మంచి కార్యం చేయవలనని ఆయన అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు. అందుకు ఆయన, మంచి కార్యం గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అని చెప్పాను. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక ఆయన అడుగుతున్నాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలా? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని ధనవంతుడు దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే గైకుంటావో, ఆయన మాటలు ఎప్పుడైతే నువ్వు వింటావో, ఆయన చిత్తం ఎప్పుడు నెరవేర్చే వ్యక్తిగా ఉంటావో, అప్పుడే ఆ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. ఆ ధనవంతుడికి ఏం చెప్పాడంటే, ఈ ఆజ్ఞలన్నీ చెప్పాడు. ఈ ఆజ్ఞలన్నీ చెప్పి, నీ దగ్గర ఉన్న ధనమంతా పేదలకిచ్చేయి, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఆ ధనవంతుడి దగ్గర ఉన్న ఆ ఆస్తి అంతా అమ్మి పేదలకి పరిచర్య చేయి. పేదలకు, విధవరాండులకు, ఇబ్బందుల్లో ఉన్నరకు, సమస్యలో ఉన్న వారికి సహాయం చేయి. అప్పుడు ఆ పరలోకంలో నువ్వు ధనము కూర్చుకుంటావు. ధనవంతుడు మరి దేవుని ఆజ్ఞలు గైకొనలేదు కనుక పరలోక రాజ్యంలో ఆయనకి స్థానం లేదు. ఎవరైనా క్రైస్తవుడనని చెప్పుకొని విశ్వాసిగా పిలువబడుతున్న ప్రజలందరూ కూడా దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని చిత్తాన్ని, దేవుని మాటను నెరవేర్చకుండా ఎవరు కూడా ఆ దేవునికి ఇష్టలుగా జీవించలేరు, ఆ నిత్య జీవంలో ప్రవేశించలేరు.
దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకిచ్చిన ఆజ్ఞలను మనం ఎల్లప్పుడూ గైకొనాల. ఆజ్ఞలు మనం గైకొనకపోతే మనకు నిత్య జీవంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆజ్ఞలు గైకొనాల, ఆజ్ఞలు గైకొనాల. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46వ వచనం వరకు మనం చూస్తే 31, 46 వరకు ఆ వచనాల్లో మరి తన తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు. 34వ వచనం చూస్తే, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చుతిరి. సరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చుతిరి అని చెప్పాను. దేవుడు అనేక మార్లు పేదలకు, బేదలకు, విధవరాండ్రులకు, తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేయమని అనేక మార్లు అనేక వాక్యాల్లో ప్రకటించాడు. అయినప్పటికీ విశ్వాసులమైన మనము ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా మనం లేము. ఇతరులకు ఆదరణ మాటలు చెప్పేవారుగా మనం లేము. ఇతరులకు ప్రేమ చూపించే వ్యక్తులుగా మనం లేము. ఎప్పుడు కూడా మన కుటుంబం మనం మంచిగా ఉండాలా, మన కుటుంబం బాగుగా ఉండాలా, స్వార్థ ప్రయోజనాలు కోరుకునే ప్రజలుగా ఉన్నారు. అంతే విధంగా విశ్వాసులు కూడా ఉన్నారు. ప్రజలు ఏ విధంగా అయితే నా కుటుంబం నేను మాత్రమే మంచిగా ఉండాలని ఏ విధంగా ఆలోచిస్తున్నారు, విశ్వాసులు కూడా అదే విధంగా ఉన్నారు. కానీ దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే గైకుంటావో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, పేదలకి, దిక్కులేని వారికి, అనాథలకు మీరు సహాయం చేయాలా. అనేక మంది ప్రేమను కోల్పోయిన వ్యక్తులకు, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులకు మీరు ఆదరణ మాటలు చెప్పాలా, మీరు ప్రేమ చూపించాలా అని దేవుని మాటలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇవి చేస్తూ, ధర్మాలు, కార్యాలు చేస్తూ, పాపక్షమాపణ పొంది ఆయన కృప వలన ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మన దినదినము ప్రార్థన చేస్తూ ఉండాలి. అనుదినము ప్రార్థన చేస్తూ ఉండాలా. అనుదినము ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలా. ప్రతి దినము కూడా దేవునితో మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుని చిత్తానికి మనం విధేయత కలిగి ఉండాలా. దేవుని చిత్తానికి మనం విధేయత కలిగి ఉండాలా. దేవుని చిత్తానికి మనం విధేయత కలగకుండా మన స్వార్థం కోసం, మన స్వప్రయోజనం కోసం ఇతరుల మీద ఆధారపడడం, ఇతరుల సలహా తీసుకుని చేస్తే మనమే నష్టపోతాం. రక్షణ మారు మనసు పొందిన విశ్వాసులకు భక్తులు స్పష్టంగా తెలియజేయనిది ఏంటంటే, విశ్వాసం, రక్షణ పొంది దేవుని పైన ఆధారపడిన వ్యక్తులు దేవుని చిత్తాన్ని ఎరిగి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా కూడా దేవుని చిత్తాన్ని కోరుకుని మాత్రమే వారు నడుస్తారు. దేవుని చిత్తాన్ని మాత్రం కోరుకుని వారు నడుస్తారు. దేవుని చిత్తాన్ని కోరుకోకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మనం వెళ్తే మనం చాలా నష్టపోతాం. ఈ దినములలో లోకస్తులు లేకపోతే స్నేహితులు వారి ఆలోచనలు తీసుకుంటాం. ఆత్మీయమైన విషయాలు, దేవుని సేవకులు, దేవుని మాటల మీద మనం విశ్వాసం ఉంచకుండా ఈ లోకస్తుల మాటలు తీసుకుని మనం నడుస్తాం. ఏదో దినమున దానికి లెక్క అప్పచెప్పవలసి ఉంటాం, దానికి బాధపడవలసి వారిని ఉంటాం. కానీ ఆ యథార్థంగా ఆ దేవుడిని విశ్వాసం ఉంచిన మనము, మారు మనసు పొందిన మనము, పాపక్షమాపణ పొందిన మనము ఆ దేవునిపై ఆధారపడితే దేవుడే మనల్ని నడిపిస్తాడు. తన సేవకుల ద్వారా, తన విశ్వాసుల ద్వారా ఆదరణ మాటలు చెప్పి, ఆత్మీయమైన మాటలు చెప్పి మనల్ని నడిపిస్తాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ద్వారా
మనల్ని నడిపించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు ఆ దేవుడు. మనం ఆయన కృప వలన, ఆయన త్యాగ సహితమైన క్రీస్తు మరణం వల్ల పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందాల, రక్షణ అనుభవంలోకి రావాలా. ఇంకా మన జీవితంలో చేదైన వేర్లు ఏదైనా ఉంటే, పాడు చేసే గుంట నక్కలు ఏదైనా ఉంటే, దేవుని దుఃఖపరిచేది ఏదైనా ఉంటే, దేవుని ఆయాసపరిచేది ఏదైనా ఉంటే, మన జీవితంలో దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే, దేవుని పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపపడి పాపినైన నన్ను క్షమించమని ఆ పాదాల పడి, ఆ దేవుని చెంత పడి మనం పాప క్షమాపణ పొందుకోవాలి. మన విశ్వాసం ద్వారా ఇంకా దేవుని వెతకాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం ముందుకు సాగాలి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, దేవుడు ఏదో ఒక దినాన ఒక జ్యోతి వల్లే నిన్ను నిలబెడతాడు, ఒక నక్షత్రం వల్లే నిన్ను నిలబెడతాడు. నువ్వు ఎక్కడైతే నిందల గుండా నడిచావో, ఎక్కడైతే నిన్ను నిందించారో ఆ ప్రజల మధ్య నా కుమారుడు, నా కుమార్తె ఒక దినమున ఈ విధంగా ఉంది, దేవుని చేత దేవునికి పాప క్షమాపణ పొంది తన పాపములు ఒప్పుకొని దేవునిలోకి వెళ్ళింది. దేవుడి విధంగా నిలబెట్టాడు. దేవుడే ఘనతను కీర్తిని ఇచ్చే దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని దేవుణ్ణి వదిలిపెట్టకండి. దేవుణ్ణి వదిలిపెట్టి వెనక్కి వెళ్ళారా, జీవితంలో చాలా నష్టపోతాం. కానీ మన జీవితంలో దేవుడు ఏమి చేయట్లేదని చాలా మంది ఆలోచన చేస్తారు. దేవుడు తన తగిన సమయమందు వాగ్దానం ఇచ్చిన దేవుడు తగిన కాలమందు, తగిన సమయమందు మనల్ని హెచ్చించే దేవుడు. అంతవరకు నమ్మకంగా, యథార్థంగా దేవునికి ఉండాల. దేవుడు ఈ సమయంలో మనకేమీ చేయట్లేదని మనం కుంగిపోయి నష్టపోయి దేవుని వదిలిపెట్టే వారంగా ఉండొద్దు. దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, ఒక దినాన్న నిన్ను ఎత్తైన శిఖరంగా ఉంచుతాను, ఆ సియోను కోటలో ఉంచుతానని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉండుట మంచిది. లోకాసు వార్త 15వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 15వ అధ్యాయం 11 నుంచి 32వ వచనం వరకు చూస్తే, ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. ఇది తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానం. దేవుడు మరి ఒక యజమానికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తన తండ్రి ఏం చెప్తే అది చేస్తున్నాడు. చిన్న కుమారుడు మాత్రం తన మనసులో చెడ్డ ఆలోచనలు వచ్చి, చెడ్డ హృదయంతో ఏదో చేయాలని, ఆస్తిని పనిచేసుకోమని ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోయాడు. విచ్చలవిడిగా ఆయన ఏమైతే కోరుకున్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో అన్నీ చేసుకుని మొత్తం డబ్బును నష్టపోయి తినడానికి తిండి లేదు. కానీ ఆ తండ్రి అనేక మందిని పోషించేవాడు, అనేక మందికి ఆహారం పెట్టేవాడు. ఎప్పుడైతే తన తండ్రిని కాదని, తన తండ్రిని వదులుకొని ఆస్తిని అంత తీసుకుని వెళ్ళిపోయాడో, మొత్తం నాశనం చేశాడు. ఆ ఆస్తిని అంతా నాశనం చేసి వ్యసనాలకు బానిసైపోయాడు, చెడు అలవాట్లకు బానిసైపోయాడు, చెడు మార్గాల్లో తిరిగాడు. మొత్తం ఆస్తిని అంతా నాశనం చేసుకొని ఒక దినమున తినడానికి తిండి లేకపోతే మరి ఆ పందులు తినేది తింటున్నాడు. మనకి ఈ మాటల్లో కనపడుతుంది. మనకి కొద్ది దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమై అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసినాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడేవాడు. మరి ఆ ధనవంతుడైన కుమారుడు
ఈ లోకాశల్లో పడిపోయి ఈ లోకంలో ఉన్న ఆ ధనమును ప్రేమించి ఆ చెడు అలవాట్లకు బానిసైపోయి దుర్వ్యాపారాల వలన ఆస్తిని కోల్పోయాడు. చివరికి అనేక మందికి ఆహారం పెట్టే తండ్రి తన కుమారుడు పందుల పొట్టు తింటున్నాడు. పందుల పొట్టుతో తన కడుపును నింపుకుంటున్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటకును పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాను. ఈ కూలివానిలో ఒకనుగా పెట్టుకోమని తండ్రి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతూ బాధపడుతూ, నేను నీ కుమారుడిగా ఉండడానికి అర్హత నాకు లేదు, నీ కుమారుడిగా నేను ఉండడానికి సరిపోను, ఇక్కడున్న కూలివానిలో ఒకనిగా నన్ను పెట్టుకోమని ఆ కుమారుడు అడుగుతున్నాడు. రాజ్యభోగాలు అనుభవించి డబ్బులో నడిచిన వ్యక్తి, బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రిని బతిమలాడుకుంటున్నాడు, క్షమించమని బతిమలాడుకుంటున్నాడు. తండ్రి మాట వినలేదు. తండ్రి చెప్పినప్పుడు మాట వినలేదు. ఆ తండ్రి చెప్పిన మాట వింటే ఈ దినమున ఆ పరిస్థితి వచ్చేది కాదు. తండ్రి మాట వినక రాజభోగాలు అనుభవించిన వ్యక్తి పంది పొట్టు తింటున్నాడంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు అంటే జీవము కలిగిన దేవుడు. ఈ లోక మాటలు, ఈ లోక స్నేహాలు మనకు తగవు. ఈ లోకంలో చెప్పే మాటలు మనం పట్టుకుని నడిచామంటే చాలా బాధపడాలి. ఏదో ఒక దినమున దానికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. మనం ఏదో ఒక దినమున చాలా బాధపడాలి. ఈ లోకస్తులు చెప్పిన మాటను, స్నేహితులు చెప్పిన మాటను నువ్వెప్పుడు తీసుకునవద్దు. దేవునిపై ఆధారపడు, దేవుని చిత్తానిపై ఆధారపడు. దేవుడు ఏ విధంగా ఆయన వాక్యం ద్వారా నడిపిస్తాడో, దేవుడు ఎప్పుడైతే సేవకుడు ద్వారా లేకపోతే పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన నడిపిస్తాడో, ఆయన చిత్తానికి అనుసారంగా వెళ్ళు. అప్పుడు మాత్రమే నీ జీవితాల్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు స్థిరముగా నిలబడగలవు. మరి ఆ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడుతూ తండ్రి యొద్దకు వచ్చి ఆ కూలివానిలో ఒకరిని పెట్టుకోమంటే తండ్రి ఏం చెప్తున్నాడంటే, రాగానే గట్టిగా హత్తుకుని ఆ కుమారుని ఎంతో ప్రేమించాడు. ఆ కుమారుని ప్రేమించి ఆ కుమారుడికి కొత్త బట్టలు వేసి, కొత్త చెప్పులు వేసి, అక్కడ ఉన్న వారందరికీ నా కుమారుడు మరలా తప్పిపోయి తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపడుతున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, తండ్రి మాటను ఆ దినమున లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. తండ్రి మాటను లెక్క చేస్తే వింటే ఏ విధంగా ఉండునో, ఈ దినమున మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. సేవకులు చెప్పిన మాటలు మనం వినము, దేవుని వాక్యాన్ని మనం వినము, పరిశుద్ధ గ్రంథాన్ని మనం వినము, పరిశుద్ధ గ్రంథ వాక్యం మనం చదవం. ఎప్పుడు కూడా మన ఆలోచనలు మన చిత్తం ఏం చెప్తే అదే చేస్తాం. ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తిరిగి వచ్చాడో, ఈ దినమున యథార్థంగా మీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకోండి. ఇప్పటి వరకు దేవుని దుఃఖపెట్టాం, దేవుని బాధ పెట్టాం, దేవుణ్ణి ఆయాసపరిచాం. మన పాపముల వలన మనం దేవుణ్ణి ఆయాసపరిచాం. ఈ దినమునైనా మరి మనసు పొందుతావా? పాప క్షమాపణ పొందుతావా? రక్షణ అనుభవంలోకి వస్తావా? దేవుడు నీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు. తను సృష్టించాడు, తనకు విధేయతగా ఉండమంటున్నాడు, తన చిత్తానుసారంగా నడవమంటున్నాడు. ఈ లోకానికి నేను వెలుగుకరంగా చేస్తానంటున్నాడు. నీ నుంచి ధనముగా ఆశించట్లేదు, డబ్బు వెండి బంగారం ఆశించట్లేదు. ఆయన కేవలం నీ హృదయాన్ని నీ మనసులో ఆయనకు చోటిమ్మంటున్నాడు.
ఆయన చోటుకిమ్మంటున్నాడు. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. మరి ఎప్పుడైతే ఆ కుమారుడు మరలా తిరిగి వచ్చాడో, చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, తండ్రిని ప్రాధేయపడ్డాడు. ఈ దినమున విశ్వాసులంగా ఇంకా మనం ఎక్కడైనా ఆ చేదైన వేర్లు మన జీవితాల్లో ఉంటే, ఆ పాడు చేసే గుంట నక్కలు ఎక్కడైనా ఉంటే తీసివేస్తావా? దేవునికి యథార్థంగా నమ్మకంగా విశ్వాసిగా ఉంటావా? దేవుని చిత్తానుసారంగా ఆ పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మన జీవితం ఏ విధంగా ఉంది? మన జీవితం పట్ల ఆ దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పరిసయ్యుడు సుంకరి ఉపమానం కూడా చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం, 9 నుంచి 14వ వచనం వరకు చూద్దాం. 18వ అధ్యాయం 9 నుంచి 14వ వచనం వరకు. మరి 13వ వచనంలో మనం చూస్తే, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ పరిసయ్యుడు సుంకరి కోసం చూస్తే, పరిచయుడు నిలుబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ పరిచయుడు వారానికి 2 మార్లు ఉపవాసం అంటున్నాడు. ఆయన సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాడు. దేవునికి 10వ వంతు చెల్లిస్తున్నాడు. ఆయన సంపాదించే సంపదలో వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. కానీ పరిచయుడు ఆ సుంకరి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సుంకరి జీవితంలో పశ్చాత్తాపం ఉంది. ఏమని పశ్చాత్తాపడుతున్నాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తి రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము. పరిచయుడు మాత్రం అహంకారంతో, ఆ గర్వంతో, ఆ ధనముతో కొట్టుమిట్టాడుచు. ఆయనలో విశ్వాసం లేదు, తగినంత దేవుని పైన ఉండట్లేదు. కానీ పశ్చాత్తాపం లేకుండా దేవుని పైన ఉంటున్నాడు కనుక ఆ సుంకరిని ఎప్పుడైతే ప్రాధేయపడుతున్నాడో, సుంకరి దేవుడికి ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తున్నాడో, పాపినైనా నన్ను క్షమించమని దేవుడిని అడుగుతున్నాడు, కరుణించమని అడుగుతున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తగ్గించబడతాడు. ఈ లోకస్తులందరూ కూడా జీవపు డంబాలు, ఎవరి వారి స్వార్థం కోసం, ప్రయోజనాల కోసం హెచ్చించుకోవడమే. దేవుని కోరుకునేది అదే కాదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేస్తూ, ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, దేవునిలో ఇంకా బలపడడానికి, ఆత్మీయ జీవితం ఇంకా మెరుగుపరచుకోవడానికి ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. ఆ సుంకరి జీవితంలో తగ్గించుకున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు, దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు. పాపినైనా నన్ను కరుణించమని సుంకరి ప్రాధేయపడుతున్నాడు. మరి సుంకరి పశ్చాత్తాపం, అవిశ్వాసం, తగ్గింపు జీవితాన్ని చూస్తే, ఈ దినముల్లో చూస్తే ఎవరు కూడా పశ్చాత్తాపడే వ్యక్తులు లేరు, పాప క్షమాపణ పొందే వ్యక్తులు లేరు. నామకార్థ క్రైస్తవులుగా మాత్రమే పిలువబడుతున్నారు. ఎంతకాలము నామకార్థ క్రైస్తవులుగా మనం పిలువబడతాం? ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటాం?
ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ పొందుతావో, మారు మనసు పొందుతావో, అప్పుడే దేవుని కుమారుడిగా, దేవుని శిష్యుడిగా నువ్వు పిలువబడతావు. దేవుని శిష్యుడిగా పిలువబడతావు. ఇంకా ఈ నా మాటలు ఎవరైతే వింటున్నారో, అనేక మంది పాపపు జీవితంలో ఉన్నారేమో. మీ పాపాలని వదిలిపెట్టి అసుంకరి ఏ విధంగా అయితే పాపినైనా నన్ను క్షమించమని, దేవుని కరుణించమని అడుగుతున్నాడు, మనము కూడా ఈ దినమున దేవుని పాదాల చెంతకు వచ్చి, దేవా పాపినైనా నన్ను క్షమించు అని మారు మనసు రక్షణ అనుభవంలోకి రావాలి. రక్షణ అనుభవంలోకి రావాలి. రక్షణ అనుభవంలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో, దేవుని చిత్తానుసారంగా, దేవునికి విధేయతగా, దేవునికి నమ్మకంగా ఉంటావు. దేవునికి నమ్మకంగా ఉంటావు. ఆ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటాం. పరలోకమందున్న తండ్రిని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక, థ్యాంక్ యూ జీసస్, 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలియక నేమియు లేక ఉండెను. మరి ఆ యేసుక్రీస్తు శరీరస్తులుగా ఉన్నప్పుడు అనేక మంది శ్రమ పెట్టారు, హింసించారు, బాధలు పెట్టారు. అనేక మంది దుఃఖపరిచారు, హింసించారు. అయినప్పటికీ ఆ శ్రమల ద్వారా మన పాపాలని మనకి విమోచన ఇచ్చిన దేవుడు, ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపములకు విమోచన వచ్చింది. విమోచించిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. ఎప్పుడైతే మన పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది రక్షణ జీవితంలోకి వస్తామో, అప్పుడు మన జీవితంలో ఇంకా ఏ పాపము ఉండదు. ఏ పాపముకి మనం పోవద్దు. ఏ పాపం చేయడానికి ఇష్టపడే వ్యక్తులుగా ఉండదు. దేవుని ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తులుగా ఉండాలి. దేవుని ఇష్టానుసారమైన భక్తులుగా ఉండాలి. ఆయన అడుగు జాడల్లో నడాలా. ఆయన అడుగు జాడల్లో నడాలి. ఆయన అడుగు జాడల్లో నడిస్తే, ఆయనకి ఇష్టానుసారంగా నడిస్తే దేవుడు మనల్ని తన మెండైన దేవునితో ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించే దేవుడు. బైబిల్లో అనేక మంది భక్తులు యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నప్పుడు వారిని హెచ్చించాడు దేవుడు. వారిని దీవించాడు. వారిని హెచ్చించిన దేవుడు దీవించాడు. అనేక మందిని దీవించాడు. మరి మానవుల పాపం నుండి విముక్తులుగా చేశాడు. అందుచేతనే దేవుణ్ణి మనం వదిలిపెట్టుకోవద్దు. దేవునికి దూరస్తులుగా ఉండొద్దు. దేవునికి ఎల్లప్పుడూ సమీపస్తులుగా ఉండాలి. దేవునికి సమీపస్తులుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన మార్గాల్లో ఆయన యందు నడుచుకోవాలా. సత్క్రియలు చేయడానికి మనల్ని ముందే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తాన్ని చేయాలా. ఆయన పని చేయడానికి మనల్ని ఈ సృష్టికి మానవులుగా, దేవుని విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా పరిచయం చేశాడు. దేవునికి పరిచయం చేశాడు. ఆయన పని చేయడానికి, ఆయనను ఆ పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మన జీవితంలో ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి పౌలు భక్తుడు ఎఫెసీ క్రైస్తవుల్ని హెచ్చరించాడు. వారి కోసం ప్రార్థన చేశాడు. ఎఫ్రా కూడా ప్రార్థన చేశాడు. పౌలు భక్తుడు చేశాడు. పేతురు భక్తుడు చేశాడు. ఇతరుల కోసం ప్రార్థన చేశారు. వారి దేవుని చిత్తంలో నడాలా, దేవుని చిత్తాన్ని అనుసరించాలని వారి కోసం, ఆ ఎఫెసీ సంఘం కోసం, కొలసీ సంఘం కోసం విజ్ఞాపనలు చేశారు, ప్రార్థనలు చేశారు. ఈ దినమున మన కుటుంబాల కోసం, మన జీవితాల కోసం, దేవుని ప్రణాళికల కోసం
దేవుని ఉద్దేశాల కోసం మనం విజ్ఞాపన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వమంటున్నాడు దేవుడు. చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. ఎందుకు చిన్నపిల్లలను రానివ్వమన్నాడంటే వారిలో కల్మషం ఉండదు, వారిలో కపటం ఉండదు. వారి ప్రేమ కపటము లేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ. అందుకునే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి అన్నాడు. ఎప్పుడైతే మనం అటువంటి హృదయం కలిగి జీవిస్తామో, క్రైస్తవులుగా మన జీవితంలో ఆ కపటము, ఆ స్వార్థము, అసూయ, కుట్ర, కుతంతాలు ఇలాంటి లేని ఆ ప్రేమను ఎప్పుడైతే ప్రకటిస్తామో, ఆ ప్రేమను ఎప్పుడైతే చూపిస్తామో మనం ఇతరులకి, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. దేవుని చిత్తాన్ని ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా మనం ఆయన చిత్తాన్ని అడుగుతూ గ్రహించుకుంటూ దినదినము ముందుకు సాగాలి, దినదినము ముందుకు సాగుతూ ఉండాలి. దినములు చెడ్డవి కనుక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి. ఆ ప్రభు యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించుకోవాలా, ఆ ప్రభు యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించుకోవాలా. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకోండి. విశ్వాసులారా, దేవుని పిల్లలారా, సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారేమో, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారేమో, దేవునితో సహవాసం చేయలేకపోతున్నారేమో, దేవుని మందిరంలోకి రాలేకపోతున్నారేమో, దేవుని సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారేమో. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానం ఇచ్చే దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు. మనకెక్కడైనా జ్ఞానం కొదువై ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే జ్ఞానంతో నింపే దేవుడు, సామెతల గ్రంథం అంతా మనం చదివితే దేవుని జ్ఞానము, ఈ లోక జ్ఞానము ఏ విధంగా ఉండాలో దేవుడిచ్చే జ్ఞానము అన్నీ కూడా, ఆ వివేచనమైన జ్ఞానము ఆ సామెతల గ్రంథంలో అనేక మాటలు ఉన్నాయి. దేవుని జ్ఞానాన్ని ఎరగాల. మనం అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. దేవుణ్ణి వెంబడించే మనము ఆయన చిత్తం ఏమిటో చేయాలి, ఆయన చిత్తాన్ని చేయాలి. ఈ దినముల్లో ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడట్లేదు, ఆయన చిత్తంను గురించి చెప్పడానికి ఇష్టపడట్లేదు విశ్వాసుల్లో. అందుచేతనే ఆ లోతైన భక్తి, ఆ దేవుని శక్తి లేకుండా పోతుంది. సేవకులు ఎప్పుడైతే సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆ దేవుని చిత్తంపై ఆధారపడమని ఎప్పుడైతే దేవుని మాటలు చెప్తారో, విశ్వాసులలో ఆ లోతైన భక్తిలోకి వెళ్ళడానికి, ఆ దేవుని శక్తిని ఆశ్రయించడానికి వారు ముందుకుంటారు. కానీ సేవకులు స్పష్టంగా ఆ లోతైన భక్తిలోకి నడపలేకపోతున్నారు, ఆ దేవుని శక్తిలోకి నడపలేకపోతున్నారు. కేవలం రండి, స్వస్థతలు జరుగుతాయి. నీకు స్వస్థత జరిగితేనే దేవుణ్ణి పూజిస్తావా? దేవుడు నీ జీవితంలో నీ సమస్యలను విడిపిస్తేనే దేవుణ్ణి పూజిస్తావా? దేవుణ్ణి ఆరాధిస్తావా? అదా నీ భక్తి? నీ స్వార్థం కోసం, ఈ లోక ప్రయోజనాల కోసం నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తావో, నీ జీవితంలో ఎప్పటికీ దేవుడు ఏది చేయడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే ఆ పరలోకమందున్న తండ్రి ఆత్మీయ విషయాల కోసం నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో, ఆత్మీయంగా ఎదగడం కోసం, పరిచర్య చేయడం కోసం, పరిచర్యలో సహకారం చేయడానికి, దేవుని సువార్తను ప్రకటించడం కోసం, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయమైన విషయాల కోసం నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో, నీ జీవితంలో నీ సమస్యలకు విడుదల కలుగుతుంది. అనేక మంది ఈ విషయం తెలియక నా కుమారులు దీవించండి, నా కుమారులకు పెళ్లి చేయండి, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, విడిపించండి అని ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుని మాటలు తెలుసుకునే భక్తులు లేరు, విశ్వాసులు లేరు.
విశ్వాసులు లేరు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతావో ఆత్మీయంగా నువ్వు ఇంకా ఎదగాల. ఆత్మీయమైన విషయాల్లో ఆ తలాంతుల కోసం, వరముల కోసం, ఫలముల కోసం ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ దేవుడిచ్చిన తలాంతులు, వరములు, ఫలములు నీ జీవితంలో ఎప్పుడైతే వస్తాయో అడుగు వాటి అన్నిటికంటే, ఊహించే వాటి అన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా పెంపొందించుకుంటావో, నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా దేవునికి స్నేహితులుగా ఇష్టానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, దేవుడు నీ సమస్యలన్నీ ఆయన తీసివేయడానికి ఒక్క క్షణం సరిపోతుంది. నీ బాధలన్నీ తీసివేయడానికి ఒక్క క్షణం సరిపోతుంది ఆయనకి. కానీ మన విశ్వాసం ఏ విధంగా ఉందంటే, ఆయన పైన యథార్థంగా, విశ్వాసంగా మనం నమ్మలేకపోతున్నాం కనుక దేవుడు మన జీవితంలో చేయలేకపోతున్నాడు. దావీదు భక్తుల కోసం మనం ఆలోచన చేస్తే దావీదు భక్తుడు దేవునికి ఇష్టానుసారుడిగా, దేవునికి ఇష్టమైన వాడుగా, ఆయన మార్గంలో నడిచిన వ్యక్తిగా దావీదు భక్తుడున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చి కోరిక కలిగిన వాడు దావీదు భక్తుడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయం 22వ వచనం. దావీదు కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు చెప్తున్నాడు దావీదు కోసం. ఏమని చెప్తున్నాడంటే, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన భక్తుడు, నాకు ఇష్టానుసారమైన మనుషుడు. దావీదు కోసం దేవుడు చెప్తున్నాడు. మన కోసం చెప్పగలడా దేవుడు? ఒక సేవకుడైనా మన కోసం చెప్పగలడా? పరిచర్యలో నమ్మకంగా ఉంటారు, పరిచర్యకు సహకరిస్తారు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు, అనేక మందికి సాక్షిగా ఉన్నారు అని ఏ సేవకుడైనా మన కోసం చెప్పగలడా? ఒక విశ్వాసి, లేకపోతే నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భర్త, నీ భార్య నీ కోసం సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడతారా? దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉంటారు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉంటారని నీ కుమార్తెలు కానీ, నీ పిల్లలు కానీ, నీ కుమారులు కానీ, నీ భర్త కానీ నీ కోసం సాక్ష్యం ఇస్తారా? దావీదు భక్తుల కోసం ఆ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. తన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. తన ఇష్టానుసారుడిగా బ్రతికాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు జీవితంలో ఎన్నో పాపాలు చేశాడు. అయినప్పటికీ దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. దేవుని చిత్తాన్ని చేయడానికి, హల్లెలూయా, దేవుడి చిత్తాన్ని చేయడానికి దావీదుకి చాలా సంతోషం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దావీదు భక్తుడు చెప్తున్నాడు, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దావీదు భక్తుడికి సంతోషముగా ఉందంట. మరి దావీదుడు అన్ని పాపములు చేసినప్పటికీ, అన్ని దోషములు చేసినప్పటికీ, ఆ పాపాలకు దేవుడు ఎంతో కఠినంగా శిక్షించాడు. అయినప్పటికీ దేవుడు అతన్ని క్షమించి, అతన్ని ప్రేమించి దావీదుని బట్టి ఆనందించాడు. మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా, ఆయనకి ఇష్టలుగా ఉండాలా. గత దినములన్నీ పాపపు జీవితంలో ఉన్నాయేమో, గత దినములన్నీ దేవునికి విరోధంగా పాపం చేశామేమో, ఈ దినమునైనా గ్రహించుకుని, తెలుసుకుని
ఆ సుంకరి ఏ విధంగా అయితే పాపినైనా నన్ను క్షమించమని కరుణించమని ఏ విధంగా అయితే అడిగాడో, ఈ దినమున పాపినైనా నన్ను క్షమించండి, నా పాపములు క్షమించండి, నీ రక్తంలో కడగండి అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునికి విజ్ఞాపన చేస్తావు, దేవుడు ఆయన రక్తంలో నిన్ను కడుగుతాడు, ఆయన రక్తంలో కడుగుతాడు, ఆయనకి ఇష్టడిగా చేసుకుంటాడు. దావీదు జీవితాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు, దావీదు భక్తుల్ని మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు ఆ పాపములన్నీ విడిపించి విమోచన చేసి దేవునికి ఇష్టడిగా, దేవునికి నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా దావీదు భక్తుడు పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి మాదిరి ఉంచాడు. యేసుక్రీస్తు నడుచుకున్నట్లుగా ఈ లోకంలో మనము నడుచుకోవాలని, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన ప్రేమను చూపించాడో, యేసుక్రీస్తు జీవితంలో ఏ విధంగా అయితే ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాడో, ఆ పవిత్రతను కాపాడుకున్నాడో, మన జీవితంలో కూడా ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను కాపాడుకోవాలా. యేసుక్రీస్తు జీవితానికి మాదిరి ఉంచిపోయాడు. ఈ లోకానికి ప్రేమను పంచిపోయాడు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక నియమంగా పెట్టుకున్నాడు. ఆ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో తన తండ్రి చిత్తం నెరవేర్చుట ఆయనకి అనుదిన ఆహారమై ఉన్నది. మరి ఆ పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఆయనకి అనుదిన ఆహారమై ఉన్నది. ఆ యేసుక్రీస్తు ప్రాణాలు తండ్రికి సమర్పించినప్పటి వరకు ఆయన చిత్తాన్ని దినదినము నెరవేర్చుకుంటూనే వచ్చాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది హింసించినా, ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది శ్రమలు గుండా నడిపించినా కూడా దేవుని చిత్తాన్ని వదిలిపెట్టలేదు. దేవుని పనిని ముగించిన వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ లోకంలో మనం మన శరీరం కోసం, మన ఆహారం కోసం అనేక పనులు చేయడానికి రాజీ పడిపోతాం. మన కుటుంబాన్ని పోషించడం కోసం దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని ఆయాసపరిచే పనులు, దేవుని దుఃఖపరిచే పనులు, అవన్నీ చేయడానికి రాజీ పడిపోతాం. నీ భక్తి యథార్థంగా ఉంటే, ఆ దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇష్టడిగా ఉంటావో, నువ్వు రాజీ పడే వ్యక్తిగా ఉండవు. ఎందుకు రాజీ పడుతున్నావు? విశ్వాసిగా, దేవుని శిష్యుడిగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము రాజీ పడే భక్తి మన జీవితంలో ఉందా? రాజీ పడవద్దు. ఎప్పుడు కూడా మనం నమ్మకంగా, విశ్వాసంగా మన పని చేయాలి, యథార్థంగా పని చేయాలి. ఏ పని చేసినప్పటికీ మన ఉద్యోగ విషయంలో పని చేస్తే నమ్మకంగా, యథార్థంగా చేయాలి. రాజీ పడిపోయి మోసం చేస్తూ, లేకపోతే అధికారులు తప్పుడు పని చేయమన్నప్పుడు మనం చేయడం, అది మంచి పని కాదు. రాజీ పడే భక్తి మనలో ఉండొద్దు. విశ్వాసులుగా రాజీ పడే భక్తి మనలో ఉండకూడదు. మన జీవితం అసలు ఆ రాజీ పడే ఆలోచన మన జీవితంలో ఉండొద్దు. నీ భక్తి ఎప్పుడు యథార్థమైన భక్తి ఉండాలి, సంపూర్ణమైన భక్తిగా ఉండాలి. పరలోక ప్రార్థనలో నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగా కానీ మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో మరి ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వ్యక్తులుగా ఉన్నామా? ఎప్పుడు ప్రార్థన పెట్టినా, ఏ సంఘంలో ప్రార్థన పెట్టినా, అది ఆదివారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం, ఎప్పుడు ప్రార్థన పెట్టినా ఆ పరలోక ప్రార్థన మనతో చేయిస్తారు. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనము లేము. ఆయన చిత్తాన్ని నెరవేర్చే భక్తులుగా మనము లేము. మాటకు మాత్రమే చెప్తున్నాం, అంతే. మాటకు మాత్రమే చెప్తున్నాం. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మరి ఆ భూమి యందు నెరవేర్చడానికే మనల్ని ఏర్పరచుకున్నాడు.
దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడికి ఏ విధంగా అయితే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి పంపించి ఆయన చిత్తాన్ని నెరవేర్చి అనేక మందికి విడుదల ఇచ్చాడు, అనేక మందికి మారు మనసు ఇచ్చాడు, అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు. ఈ లోకానికి ప్రేమను ప్రకటించి ఆ కుమారుడు ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ లోకంలో మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చమంటున్నాడు. ఆ పరలోకమందున్న ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చమంటున్నాడు. మన జీవితం పట్ల ఆ దేవుని ఉద్దేశం ఏదైనా ఉందంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే, ఆయనకి ఇష్టలుగా జీవించడమే. అంతకన్నా ఎక్కువ మన కోసం ఆలోచించేది ఏమీ లేదు. దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. దినదినము అనుదినము మన జీవితంలో ఆయనతో నడిచే వ్యక్తులుగా ఉండాలి, ఆయనతో నడిచే వ్యక్తులుగా ఉండాలి. చాలామంది విశ్వాసుల్లో, క్రైస్తవుల్లో ఎందుకు దేవుని చిత్తాన్ని లోబడరంటే వారి జీవితంలో అహంకారం అడ్డొస్తుంది. అందుకుని దేవుని చిత్తాన్ని వెదకరు వాళ్ళు, ఈగో అడ్డొస్తూ ఉంటుంది వాళ్ళకి. దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడతావో నువ్వు, అప్పుడు మాత్రమే దేవుని విశ్వాసివి, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావు. దేవుని చిత్తానికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకుని ఈ లోకస్తులు చేసినట్టు నువ్వు చేసి దేవుని కుమారుని, దేవుని శిష్యుడు అని చెప్పుకోవడానికి మనకేమాత్రమో అర్హత లేదు. పాప క్షమాపణ పొందిన మనము, మారు మనసును పొందిన మనము, రక్షించబడిన మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉంటాం. మన పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏది ప్రయాణం చేసినా, ఏ పని చేసినా దేవుని చిత్తాన్ని వెదికేవారుగా ఉండాలా. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా, మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా. యవనస్తులు, యవన కుమారులు, ఇక్కడున్న యవనస్తులు, యవన కుమారులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం, థ్యాంక్ యూ జీసస్, 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. యవనస్తులందరికీ దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు యవ్వన కాలంలోనే ఆ దేవుని గురించి తెలుసుకో, ఆ దేవుణ్ణి వెంబడించు, ఆ దేవునితో నడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. ఈ యవ్వన కాలంలో ఈ లోకంలో పడిపోతావేమో, ఈ లోకంలో కురింగిపోతావేమో, నువ్వు ఈ లోకంలో ఉన్న ఆ చెడ్డ వ్యసనాలకు బానిస అయిపోతావేమో, నీ జీవితంలోకి ఆ పాపము రానివ్వకు, యవన కాలమందు ఆయన కాడిని మోయమంటున్నాడు, నరునికి మేలంటున్నాడు. యవనస్తులందరూ దేవుని కాడి మోయడానికి, ఆయనకి సాక్షిగా ఉండడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి సేవకులుగా, ప్రవక్తలుగా దేవుడు నియమిస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తే దేవుడు నిన్ను ఒక సేవకుడిగా, పరిచర్యకుడిగా, ప్రవక్తలుగా దేవుడు యవనస్తులకు దేవుడు నిలబెడుతున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన కాడి మోయడానికి, ఆయన కాడి మోయడానికి దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆయన్ని సంతోషపరిచే విధంగా యవనస్తులు అందరూ దేవుని పరిచర్యలో ఉండాలా, దేవుని కాడిని మోసే వ్యక్తులుగా ఉండాలా, ఆయనతో సహవాసం చేసి ఆయనతో నడిచే విధంగా మనం ఉండాలా. విధేయత కలిగి జీవించాలా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవునితో మనం నడవాలా. ఆనోకు కోసం మనం ఆలోచన చేస్తే ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనంలో ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాడు. హానోకు దేవుడితో నడిచాడు 300 ఏండ్లు దేవునితో నడిచాడంట. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. మరి మనం అందరం కూడా యవనస్తులైన పిల్లలకు దేవుడు మాటలు సెలవిస్తున్నాడు. ఆయన కాడిని మోయడానికి, ఆయన కాడి క్రిందకు రావడానికి,
ఆ దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని నడుచుకోవడానికి హనోకు జీవితం ఉదాహరణగా తీసుకోవాలా. హనోకు జీవితం ఉదాహరణగా తీసుకోవాలా. హనోకు కోసం దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. హనోకు కోసం దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. హనోకు కోసం దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ దినమున ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, నీ కోసం నా కోసం ఆ దేవుడు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలా. మనం సాక్ష్యం ఇవ్వాలా. నా కుమారుడు, నా కుమార్తె నమ్మకమైన విశ్వాసురాలు, నమ్మకమైన కుమార్తె, పరిచర్యలో నమ్మకంగా ఉంటుంది. ప్రార్థన, విజ్ఞాపన, పరిచర్యలో ఈ విధంగా ఉంటుంది. నా కుమార్తె నమ్మకస్తురాలు, నా కుమార్తె నీతివంతురాలు అని దేవుడు మన కోసం సాక్ష్యం ఇవ్వాలా. ఇప్పటి వరకు మన జీవితంలో ఏదైనా చేదైన వేర్లుంటే తీసివేసి ఈ దినమునైనా మనం తీర్మానం చేసుకుని యథార్థంగా నీతిమంతులుగా జీవిద్దాం. దేవుని ప్రణాళిక నుండి మనం ఎప్పుడు కూడా తప్పిపోవద్దు. దేవుని ప్రణాళిక నుండి మనం ఎప్పుడు తప్పిపోవద్దు. చివరిగా ఆ దేవుని ప్రణాళిక నుండి తప్పిపోకుండా మనం చూసుకోవాలి. దేవుని ప్రణాళిక మనతో ఎప్పుడు ఉంటుంది. మరి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి సౌలుని ఎన్నుకున్నాడు దేవుడు. కానీ సౌలు అవిధేయత, అసహనాన్ని బట్టి, సౌలుకున్న ఆ అవిధేయతను బట్టి దేవుని చిత్తం నుండి తప్పిపోయాడు. సౌలు తప్పిపోయాడు. రాజుగా నియమించుకున్నాడు, కానీ ఆ అవిధేయతను బట్టి, అసహమును బట్టి దేవుని చిత్తాన్ని నుండి తప్పిపోయాడు. సొలొమోను కోసం కూడా మనం ఆలోచన చేస్తే, తన ప్రారంభ దశలో దేవుణ్ణి చాలా విశ్వాసంగా సంతోషపరిచే వ్యక్తిగా సొలొమోను భక్తుడు ఉన్నాడు. ఎప్పుడైతే మరి అన్యురాలైన స్త్రీలను వివాహం చేసుకున్నాడో దాన్ని బట్టి పడిపోయాడు. దేవుని చిత్తాన్ని నష్టపోయాడు. దేవుని చిత్తం నుండి తప్పిపోయాడు. ఎప్పుడైతే నువ్వు అవిధేయతగా ఉంటావో, ఎప్పుడైతే అవిశ్వాసంతో ఉంటావో, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండవు. పౌలు భక్తుడు ఏ విధంగా అయితే తీర్మానం చేసుకున్నాడో, నా పరుగు తుదముట్టించాడు. తిమోతి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం, థ్యాంక్ యూ జీసస్, 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. మరి పౌలు భక్తుడు ఆ దేవుడిచ్చిన పనిని ఏ విధంగా అయితే కడముట్టించాడో, ఈ దినమున దేవుని చిత్తానుసారముగా నడుచుకొని, దేవునికి నమ్మకముగా, విశ్వాసులుగా, దేవునికి ఇష్టలుగా, స్నేహితులుగా పిలువబడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉందాం. పాపక్షమాపణ పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. జాగ్రత్తగా మరి ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకుని గ్రహించి మనం దేవునితో నడవాలా. ఆయన ఇచ్చిన పనిని మనం తుదిముట్టించాలా. దేవుని చిత్తమును జరిగించి వాడే నిరంతరము నిలిచెను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని చిత్తమును జరిగించి వాడే నిరంతరము నిలుచును. ఆయన చిత్తాన్ని జరిగించి వాడే నిరంతరం నిలుస్తాడు. దేవుడు మన పట్ల తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలా. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చకుండా మనం ఇంకను మారు మనసు పొందకుండా, రక్షణ అనుభవంలోకి రాకుండా, ఆ పాప క్షమాపణ నుంచి విమోచన పొందకుండా, ఆ పాపం నుండి విడుదల పొందుకోకుండా ఇంకా మనం ఆ పాపపు జీవితంలో ఉంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను మనం ఎరిగి ఉండాలి. మన జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలోనే పుట్టక మునిపే నిన్ను రూపించుకున్న దేవుడు నిన్ను ఒక పనికిరాని వ్యక్తిగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఒక
దేనికి పనికిరాని వ్యక్తిగా ఉండడానికి నిన్ను చేయలేదు దేవుడు. నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. తీర్మానం చేసుకుందామా? తీర్మానం చేసుకుంటావా? దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకుంటావా? దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకో. కొద్ది నిమిషాలు దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకుని తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. దేవా, పాపినైనా నన్ను క్షమించు, కరుణించు, కరుణించు. పాపినైనా ఆ సుంకరి ఏ విధంగా అయితే పశ్చాత్తాపడ్డాడు, ఆ సుంకరి ఏ విధంగా అయితే పశ్చాత్తాపడ్డాడు, ఈ దినమున నీలో ఆ పశ్చాత్తాపం రావాలా, నీలో ఆ పశ్చాత్తాపం కలగాల. ఎందుకంటే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక భారం కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలా. ఆయన చిత్తం మనం చేయాలా. ఆయన చిత్తం మనం చేయాలా. ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో మన జీవితము ఇతరులకు మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. శ్రమల గుండా, బాధల గుండా వెళుతున్నామా? ఆయన చిత్తాన్ని మనం చేద్దాం. ఆయన మార్గంలోనే నడుద్దాం. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే నిలుస్తామో, ఆయన ఎప్పుడైతే మనం వెంబడిస్తామో, అప్పుడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు ఇప్పటి వరకు ఇంకా దుఃఖకరంగా, దేవునికి ఆయాసకరంగా నీ పాపపు జీవితంలో ఉన్నావేమో, దేవుణ్ణి క్షమించమని అడుగు. దేవుడు ఏదో ఒక దినమున ఒంటరి అయిన వాడు 1000 మంది దగ్గరని వాగ్దానం చేసిన దేవుడు, నీ పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు. ఆయన నీకు విడుదలిస్తాడు. నీ జీవితాన్ని ఒక మాదిరికరంగా ఉంచుతాడు. విశ్వసిస్తున్నావా? దేవునికి తీర్మానం చేసుకుంటావా? ఈ దినము నుండి దేవునికి తీర్మానం చేసుకుంటావా? తీర్మానం చేసుకో. దావీదు భక్తుడు ఆ సుంకరి ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి పాపాలను వదిలిపెట్టుకొని నీతిమంతులుగా తీర్చబడ్డారో, పశ్చాత్తాపడుకొని ఈ దినమున పాపినైనా నన్ను క్షమించు, నీ రక్షణ మార్గంలోకి మారు మనసు పొందడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. దేవుని వైపు తిరుగుతావా? తీర్మానం చేసుకొని దేవుని వైపు తిరగడానికి ఆయన పట్ల ఆ దేవుని చిత్త ప్రకారం నెరవేర్చడానికి మన జీవితాన్ని ఆయన సమర్పించుకుందాం.